మీ సొంతం. ఏమా టైం 10 దాటింది. నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తాడులేండి, ఇంకా 11 కాలేదుగా. మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా 1 గంటగా నిద్రపోనివచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీరు మరీను? రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాలేండి. ఆహా, నైట్ డ్యూటీ చేసి వచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బాలాదు తిరిగి ఎవరిలో దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవగోలా. అరే రే రే, అప్పుడే నిద్ర లేసే వెంటనా? పైన ఎండ వచ్చిందా? అట్ట జొత్త వెంటే ఎరిమొఖం. ఆ గదిలో పరుపు దుప్పటా వేయి, అబ్బాయికి నిద్ర తాలేదు, పడుకుంటాడు. అలాగే. నువ్వు పద నాన్న, పడుకుందు. పడుకో. నువ్వు తక్కువే, ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నాన్నా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపో నాన్న. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దునే నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళు తోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవ పళ్ళు ఎప్పుడైనా తోకోవచ్చు. నువ్వు పడుకో నాన్న, పడుకో. నిద్రపో నాన్న, నిద్రపో. కర్మ. అవునండి, ఎల్లమందనే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్గా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారండి, నాకు ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనిలో ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాప మర్నాడే ఆయన పోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి. మీరు భయపడకండి. గాలి దెయ్యాలు, కొరుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా. ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటది. దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఏంటంటే వాడు అన్యాయంగా కొడుతున్నారు. ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోకుండా తిండికి ఎక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపుడుతో కొట్టండి. శభాష్. ఒరేయ్, పొయ్యి మీద పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ 2 సంఘహితుల్ని బంధించి పెట్టాను. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకు చాలా హెడ్ ఎక్గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా? నన్ను అందరుగా వాడు ఏంటే కుక్క అట్టా సొత్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్య, కుక్కేదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని యథవలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పిల్లాని కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా? విన్నావా? నీ మొబైల్ అందరి ముందు నన్ను ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. అయినా ఇలాంటి ఆడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇంకా మరి నీలాంటి కుక్కలు సాకాలి కదా. కుక్క 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 అని
ఎన్నిసార్లు చెప్పాను నా షాంపూ బెస్ట్ వాడొద్దని? ఏంటి నీ షాంపూ నీ పేస్టా? నీ సొంత డబ్బుతో కొన్నప్పుడు చెప్పు, అది అమ్మ కష్టం, నాకు హక్కుంది. ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది. వాడితే తప్పే ఉందిరా, పెళ్లి కావాల్సిన పిల్ల. ఇంకే పెళ్లి కూడా చెయ్యి, అప్పుడు దాని మొగుడు వచ్చిన షేవింగ్ సెట్ కూడా వాడతాడు. మిస్టర్ వెంకట్, ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను. బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను. ఏయ్, కొట్టను. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవ రోజు ఉండేదే గాని. ఒరేయ్, నాకు పనికెళ్లే టైం అయింది, కాస్త రేషన్ షాప్ కెళ్ళి సరుకులు తెచ్చిపెట్టమ్మా. ఎవరు? నేనా? ఆ. ఒక చేత్తో కిరోసిన్ డబ్బా, ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా? అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? నా ప్రెస్టేజ్ ఏం కావాలి? నా వల్ల కాదు, దీన్ని పంపించు. పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా? అయితే ఇంకే, ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు వచ్చి చూసుకోమను. దీని అసలందం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మిస్టర్ వెంకట్, ఏయ్, పోవే. ఛీ! 7, 3, 10, 18, 18, హాయ్ 18, డాడ్ 26, 26. ఓ 200 రూపీస్ కొట్టు. కొట్టను. కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే 200 రూపీస్ కొట్టు. కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను, నువ్వు మగాడు అయితే నీ స్వహస్తాలతో నువ్వు సంపాదించుకో. ఈ సుహాస్తాలతోనా? ఆ స్వహస్తాలతోనే. ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. థాంక్స్. లెక్కలు కరెక్ట్గానే? చాలా కరెక్ట్. అనమయ్య, బట్టలు ఇస్త్రీ చేశా? రెడీ బాబు, ఇక్కడే పెట్టానే. అవును, రంగేంటి బాబు? బ్లూ జీన్స్, రెడ్ టీ షర్ట్. అయ్యో నా బట్టలు. ఒరే ఓరి నీ అబ్బా, కస్టమర్ బట్టలు రా. ఒరేయ్, ఒరేయ్, ఆగా. ఒరేయ్, నీ అబ్బా, ఒరేయ్, ఒరేయ్, ఆగా. సెక్సీ. ఈనాటి వార్తా విశేషాలు చదువుతున్నది క్రేజీ కృష్ణ. హౌస్ నంబర్ 22 లో మన పద్మజ అయిపోయింది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లోకి కొత్తగా పంజాబీ యాంగ్ కపుల్ దిగింది. ఫిగర్ సూపర్. హౌస్ నంబర్ 27 లో మన రీటా మన రామకృష్ణ గారికి సైట్ కొడుతుంది. ఇప్పుడే అందిన వార్త. హౌస్ నంబర్ 42 లో మన ఫాతిమా వాళ్ళ కాడేరుతో లేచిపోయింది. ఓరి నీ అబ్బా, అంతవరకు పరిచయం ఏంట్రా? ఏం లేదురా, దాని చెల్లికి నాకు లైన్ క్లియర్ అయిందని హ్యాపీ. ఇదిగో అందరి పార్టీ ఆగండి. రేయ్, అటు చూడరా. సూపర్ అంటీరా. ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్రా ఆంటీ. ఏంటి నా కాలిందా? లేదు, మండింది. నీ అబ్బా. పెట్టింటారా? Idiot. రేయ్, 4 టీ తీసుకురా. ఇదిగో నాయరు 4 టీ. ఎవరికిరా? అదిగో ఆ గోడ పైన కూర్చున్నాడు చూడు, బేవర్స్ బ్యాచ్ వాళ్ళకి. రేయ్, పోరా. పాత బాకీ ఇస్తే గానీ కొత్త అకౌంట్ ఓపెన్ అవ్వదు అని చెప్పు. పోరా. పెంట పైన రాయిస్తే చింది మన ముఖానికి పడుతున్నారు. వాళ్ళు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. ఒరేయ్, ఒరేయ్, ఏంటది? యూ డోంట్ వరీ నాయర్. గుడి తాగినట్టు తాగుతారు ఆ తమ్ముడు. చూస్తావుగా. అసలు స్పెషాలిటీ. థ్యాంక్ యూ. ఓ, థ్యాంక్ యూ. ఎలాగుందన్న చాయ్? ఇది ఛాయ అమరులు చేసిన మాయ. పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి, నీకిదే నా చురు కవిత మందారం. అరకప్పు టీకి ఇంత పెద్ద కవిత చెప్తావా అన్నా? ఇది టీ కాదురా, రంభా రమ్యకృష్ణలు ఎంగిలి చేసిన అమృతం. భలే చెప్పావన్నా. మొత్తానికి ఎంగిల్ టీ అంటారు. తాగండి అన్నా, తాగండి. ఆహా, ఓహో, ఈ లేడీ బటాలియన్ ఎవర్రా? లేడీ బ్యాచిలర్స్. हे जब से कल लड़की देखो मेरा दिल दीवाना बोले Idiots. शुक्रिया. 2 Pepsi, 2 Mirinda. అలాగమ్మా, ఇవాళకి ఇచ్చేసినారా? ఇదిగో నాయరు, సమయానికి లేడీస్ వచ్చారు. ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం. అడిగి అడిగి అడిగేమంటావా? కడిగేయ్. కడిగేస్తా. ఇదిగో సార్లు, లొట్టలు వేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 325 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. కరెక్ట్ గా టైం చూసుకుని బాగా వేసాడు ఈ నారిగాడు. ఆడవాళ్ళు అట్టు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్ హాయ్ హాయ్. ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, వినపడిందా? హలో బోలో. ఏమండి మిమ్మల్ని
ఆయన ఏదో అడుగుతున్నారు వినిపించలేదా? అది అలా గట్టి పట్టండమ్మా. థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, నీ దగ్గర చిల్లర ఉంటే నేరుగా బాకీ తీర్చారా? ఎల్లమ్మా ఇల్లు. ఐ ఆల్వేస్ యూస్ మై క్రెడిట్ కార్డ్ ఓన్లీ. మీరు చేయండి రా. ఓ ఈ రోజు మండే బ్యాంక్ హాలిడే కదా. రై నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి పట్టుకోరా, నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే తీసుకొస్తా. రేయ్ నువ్వు ఒక్కడ వెళ్తేలారా, నేను వస్తాను. ఆగరా. బాయ్ గర్ల్స్. జరగరా. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఈ అమ్మాయిని చూసుకుంటా, నువ్వు అమ్మాయిని చూసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి? కెన్ ఐ జాయిన్ యూ? ఇచ్చేస్తాను. బాయ్. ఇది నెక్స్ట్ స్టాప్ అయ్యా. 10 మందితో పాటు దిగటం సభ్యతా సంస్కారం తప్పే. మళ్ళీ ఎక్కారంటయ్యా. పుదియ పాదయ్. కొత్త బాట. ఫ్యాంటాస్టిక్. లవ్లీ. బ్యూటిఫుల్. ఒరేరేరే, ఆ చెక్కిళ్ళు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా. అమ్మో, ఆ కళ్ళు చూడు, కాజోలాగా చిల్ చిల్ చికేల్ చికేల్. ఆ ఒళ్ళు చూడు, ఊర్మిళలా పల్పలా పల్పలా. ఐరే జుమ్మ జకిన చరే అబ్బా. ఆ నవ్వు చూడరా, మాధురి దీక్షిత్ నవ్వులా మజాగా లేదు. ఏంట్రా హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది? కంప్లీట్ పిస్టల్ కనిపిస్తుందా? నర్మయ్. రేయ్ దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ తీస్తోందిరా. రేయ్ సెల్ ఫోన్ తీసిందేంట్రా? హలో పోలీస్ కంట్రోల్ రూమ్. అంకుల్ నేను రేఖని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, నేను 10K బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ 4 రీవ్ టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్. అవును, చాలా న్యూసెస్ చేస్తున్నారు. అవును అంకుల్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది, మీరు అక్కడ ఉంటారుగా? థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నావు. హలో. మోసం, దగా, కుట్ర కాదు మిర్రర్. బాయ్ బాయ్. హాయ్ అంజలి. హాయ్. థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 days బ్యాక్ చనిపోయారే. ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు, వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామ, బస్ మిస్ రోయ్. బస్సు మిస్ ఏంట్రా నీ బొందా. అదేరా, ఆ రోజు మళ్ళీ బస్సులో బచ్చాదోళన చేసి వెళ్ళిపోయింది మిస్సు. ఆ మిస్రా ఆఫీసు కొంచెం లేటుగా వస్తానని బాస్తో చెప్పు. ఓకే. ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయి. సరే. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్. మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్, మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో
నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్టి అంటే మా అంకుల్ అంటే షష్టి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే. నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. రేయ్, ఓకే. తీసుకో. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే అప్పుడే మీరు విష్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి. మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం. ఓకే పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. इस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం. మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం. కావాలి మీ జీవితం నందనవనం. ఓహో విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాలకి ఎదిరిపోయిన. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్? ఎలా 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 సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను. మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ ఎక్కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో, బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్. అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. ఏయ్! ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. నిజం సార్. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? నాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా? సార్ వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కప్ నెత్తులో నేను వాడిన బెల్ట్ సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్, మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? రేయ్, మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి వీళ్ళకి తెలుసా? తెలుసా ఏంటి సార్? వాసు మేము కాలేజీలో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. బీర్మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా,
మా వాళ్లే ఈడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఈ డియట్స్. అమ్మాయిని ఏడిపిస్తున్నా యారా? మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు ఏడిపిస్తూ బజార్లో కనిపించారు సచ్చిగా కనిపించదు సార్, అసలు బజార్కి వెళ్ళము. రే అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ మనోడు ఏర్పాట్లు బాగానే గట్టి చేశాడు రా. నమస్తే. అరే ఫోర్చున్ మీరు పెళ్లికి వస్తారనుకోలేదే. అంకుల్, మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్. అది తక్కువ కాలంలో మీరు మరీ బాగా క్లోజ్ అయ్యారు. అలాగని కేడి వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్. చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. బుద్ధిగా జాగ్రత్తగా. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. హలో హలో డార్లింగ్, అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పుష్టిగా ఉంది పాప. ఐ డోంట్ నో. నమస్కారం. అవునే, లైట్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. బాబు పెళ్లి కూతురా అయినా ఆడకుతురేగా. బాయ్ బాయ్ బాయ్. అయ్యో అయిపోయావురా. డైరెక్ట్ గా టేప్ లో మన ఫ్యూచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని. అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పీనల్ కోడ్ కి దొరకకుండా వేశాం. మేము పర్వాలేదురా, అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారు రే, అయిపోయారు. బాడీలో మెయిన్ పార్ట్ కట్టు. అయ్యి బాబాయ్, అప్పటికి ఇలా ఫుడ్ గారితో చెప్తూనే ఉన్నాను ఒరే పెళ్లి కూతురు రా అని. అబ్బా ఆయన ఆడ కూతురే కానీ 34 ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం 4 మనుషులైనా కావాలండి. పగిలిపోయేట్టుంది. ఎవరి యాక్టి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఎదలను తుత్తినీలు చేయుచున్నయదే. Idiots. Rascals. ఏరా, మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు? మీరు నాలా కళ్ళజోడు పెట్టుకోరు? Useless fellows. Dirty fellows. Very very bad boys.
చెంచల్గూడ చిన్నదిరా ఏ ఎర్ర ఎర్రని బుగ్గలురా నున్నని జప్పలురా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తే చల్ రొమాన్స్ అన్నదిరా నాస్టీ ఫెలోస్. మా తల్లిలే అమ్మా, 4 మనుషులు కావాలన్నావుగా, 4 నిమిషాల్లో తెస్తాను. హలో. అంటే ఇష్టంలే. వెళ్దామా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? అబ్బే, మేం కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగాం. అయితే రిబ్బన్ కట్ చేయమంటావా? అవసరం లేదు, వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు. మేమా? సామానా? మేమెవరో తెలుసా? ఓ తెలుసే, క్యాసెట్లో చూసాగా. మీరిద్దరూ పర్వాలేదనుకోండి, మీరే అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఐ అంకుల్ చూసారు. ఇలాగేదో ముందే మర్యాదగా అడగచ్చుగా. మనిషిగా సారి మనిషికి సాయం చేయడం మా కర్మం. ధర్మం. ఇది కరెక్ట్. That's good. Move. అక్క ఇవిగో ఒక పాల ప్యాకెట్స్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మా టైం బాగోక. డోంట్ వరీ, సామాన్లు సర్దటంలో మీరు వీడి అడ్వైస్ తీసుకోండి. వీడిని మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు. వీడు ఈ అంట్లతో సూపర్వైజరా? చూడ్డానికి అలా ఉన్నాడు గానీ చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పే చిన్న కృష్ణులా ఉంటాడు. ఏ మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? ఎంత ముద్దు వస్తాడో యాదవా. క్రేజీ ప్రొసీడ్. Come on boys. Come on boys, follow me. ఏంట్రా బాబు ఇన్ని సామాన్లు ఉన్నాయి? ఇవన్నీ సర్దాలా? ఏమండి, ఒకసారి ఇలా రండి. అయిపోయాం. ఏంటే ఏమండి, టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? టీనేజ్ నన్ను ఏడిపించారని చెప్పానుగా వాళ్ళే. ముందు మీరు వచ్చిన పని చూడండి, ఆ తరువాత మీ పని నేను చూసుకుంటాను. ఏమ్మా ఇట్రా. రే బాబాయ్లు, స్టెప్పుల వారిగా మన చావు ఎక్కడ రాసి పెట్టుందిరా. ఏంటి రోలు హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయారండి. వాళ్ళని కానివ్వండి. మిస్టర్ రవి, అట్టే పోయి తీసుకెళ్లి సోఫా ముందు సర్ది. మిస్టర్ వెంకట్, ఈ చైర్స్ ఉన్నాయి కదా, డైనింగ్ టేబుల్ చుట్టూ సర్ది. బాలు సార్, ఈ సామాన్లను తీసుకెళ్లి కిచెన్ లో సర్ది. అర్థమైందా? చెత్తపట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా? ఫుల్ టీవీ మీద ఎవరైనా చెత్తపుడు పెడతారా? ఎలా వరండాలో పడే పా. ఏంటి టీవీనా? ఏం చేస్తారా మీకు? ఉప్పుద్దుల మెక్కడం, మునిగోడ మీద చేరడం, వట్టి కొనము చేసేయడం తప్ప. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఎంత బాగా సర్దారు. వెరీ గుడ్. అమ్మా తల్లే, ఎక్కడైనా కసెట్ ఇస్తావా? ఉండండి, ఇంకా చాలా పనులున్నాయి. నీళ్లు పట్టాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. అక్క, వచ్చిన మొదటి రోజు వాళ్ళందరూ గ్రిప్ లో పెట్టేసుకున్నాం. ఇది చెయ్యవు. రింగ్ అవుతుందిరా. సిఏ వాయిస్ గుర్తుందిగా? యాస్టీస్ అలాగే ఉండాలి. మాట్లాడు. హలో, అంజలి, నేనేనమ్మా సిఐ అంకుల్ మాట్లాడుతున్నాను, ఎస్టీడీ బూత్ నుంచి. అదే మా ఓన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? సిఐ అంకులా? అంకుల్ మీరా? ఎస్, నేనేనమ్మా. వాయిస్ కరెక్ట్ గా ఉందా? గుర్తుపట్టినట్లేనా? ఏంటంకుల్ మీ గొంతు ఏదోలా ఉన్నట్టుంది. జస్ట్ జలుబు చేసిందమ్మా. గొంతులో కిచకిచ, ఫోన్లో గరగర. చెప్పండి అంకుల్, క్యాసెట్ గురించేగా? ఎలా కనిపెట్టావు? మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. ఓ, ఇంటెలిజెంట్ గర్ల్. ఆ క్యాసెట్ ఇమీడియట్ గా కావాలి.
అలాగే అంకుల్. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, అదే ఆ నలుగురు వస్తారు, వాళ్ళకిచ్చి పంపించమ్మా. ఎవరికి? ఆ బేవర్స్ బ్యాచ్ కేగా. అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటుందిరా. ఆ క్యాసెట్ చేదిరా అని అప్పుడు కదా నువ్వు మాట్లాడు. అదేనమ్మా, ఆ బేవర్స్ బ్యాచే. అలాగే పంపించండి అంకుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై బేబీ. ఓ వాట్ సర్ప్రైజ్. అలా ఫోన్ వచ్చింది, ఇలా మీరు వచ్చేసారు. ఎస్టీడీ బూత్ పక్కనేగా. ఎస్టీడీ బూతా? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకెక్కడి నుంచి? శ్రీయాంకుల ఇంటి దగ్గర నుంచే. ఎక్కడి నుంచి? అసలు మీరు ఎక్కడ ఎందుకున్నారా? లేబర్స్ కదా సార్, నైబర్స్. రైట్ టైంకి వచ్చారా? అసలు ఈ పెళ్లి క్యాసెట్ లో మీరు చూసేసారా? మొత్తం చూసేసా. అసలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని షూట్ చేసి పారేయాలరా. మీ రివాల్వర్ పాకెట్ లో ఉంది అంకుల్. ఏరి ఏరి వీళ్ళు. ఏయ్, లేవండి లేవండి లేవండి. అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే పెళ్లికి వచ్చారు, కేసెట్ లో లేరు. ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా వీడియో కవరేజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటామండి. దట్స్ గుడ్. అమ్మా నేను వెళ్ళొస్తా. ఓకే అంకుల్. నమస్కారం. నమస్కారం. అంటే మేము ఆ క్యాసెట్ లో ఎడిట్ చేశా. రక్షించారండి. ఆ శాల్తీకి ఉరితాడికి మొలతాడికి తేడా తెలియదండి. ఎందుకండి భయపడతారు? సరదాగా మీరు నన్ను నేర్పించబోయారు. కొంచెం అడ్వాన్స్ నేను మిమ్మల్ని ఆట పట్టించాను. జస్ట్ ఇట్ ఫర్ టాట్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్. ఇప్పటి నుంచి we're all good friends. ఓకే? బై ది బై, ఐ అంజలి. ప్రస్తుతం జెమినీ టీవీలో కెమెరా ఉమెన్ గా పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు యాంకరింగ్ కూడా. మీరు? రవి. హాయ్ రవి. ఐఎమ్ వెంకట్. హాయ్ వెంకట్. ఐఎమ్ వేణు. హాయ్ వేణు. ఐఎమ్ బాలు. షట్టర్ క్లోజ్ చేయి. జిప్ పెట్టుకోవయ్యా. ఓకే, మన ఫ్రెండ్స్ అయిన ఈ గోల్డెన్ టైమ్ లో మా ఇంట్లో మీ అందరికీ ఒక చిన్న ట్రీట్. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ కమ్, కూర్చోండి. మీరు చదువుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, మీరెక్కడికి? సమయానికి ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు. కనీసం నాకు టీ చేయడం కూడా రాదు. అందుకే బయటికి వెళ్ళి 5 minutes స్నాక్స్ తీసుకొస్తాను. ఆగండి, బయటికి ఎందుకండి? కిచెన్ రూమ్ లో ఐటమ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నాకు వంట చేయడం రాదే. నాకొచ్చు కదా, రండి. మీరు వంట చేస్తారా? భలేవరే, వంటలో వీడి టాలెంట్ మీకు తెలియదు. వీడి నాన్న వంటలో పెద్ద మాస్టర్. వీడు వాళ్ళ నాన్నకే మాస్టర్. చూడండి, ఎర్రగా తీస్తాడు. రేయ్ వెళ్ళరా. రండి. టేస్ట్ ఇట్. స్మెల్ తో ఇల్లు అదిరిపోతుంది. ఇక టేస్ట్ ఎలా ఉంటుందో. ఏమైందండి? ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లమా? నేను ఇంతవరకు ఇండియన్ తిన్నాను, చైనీస్ తిన్నాను, కాంటినెంటల్ తిన్నాను, కానీ ఈ టేస్ట్ ముందు అవన్నీ వేస్ట్. నువ్వు కొట్టండి రా. రండమ్మా, కరెక్ట్ టైంకి వచ్చారు. ఇదిగో ఈ టేస్ట్ చూడండి. నాకు చాలా బాగుందమ్మా ఇది. నువ్వు చేసావా? ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకెక్కడిది నాన్న. ఇదిగో ఈయన చేశారు. ఈయన పేరు బాలు, కుకింగ్ స్పెషలిస్ట్. వెరీ గుడ్. బాలు, నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. ఇలాంటి భర్త దొరకాలంటే
ఎంత అదృష్టం చేసుకోవాలో. బై నాన్న, నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన పేరు వెంకట్, వెరీ గుడ్ పోయెట్. ఇతని గురించి నాకు తెలుసు. మనిషిని చూడంగానే అశువుగా కవిత్వం చెప్పేస్తాడు. నేనా కవిత్వం? విన్నానులే. నిన్ను ఆంటీ అటు వెళ్తుంటే చంచలు కూడా చిన్నది రా చమక చమాచం. అవును, నా మీద కూడా ఓ పాట రాయకూడదు? అంత వేడివేడిగా కాదు, కొంచెం దూరగా. నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు. ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది. అమ్మా, ఈయన పేరు రవి. నమస్తే అండి. నమస్తే. నాకంటూ పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఊరుకో, ఎందుకు లేవు? అసలు ఈ టీం మొత్తానికి కెప్టెన్ ఈయనే. ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్. అలా కిక్ కొట్టి యాక్సిలేటర్ రైస్ చేశాడంటే వావ్, అది మాటల్లో చెప్పలేం. ఐ రియల్లీ లైక్ యువర్ డైనమిజం. ఏమండి, కాస్త ఈ నుంచి కూడా పరిచయం చేయండి, లేకపోతే బిగిసిపోయి చచ్చిపోయేలా ఉన్నాడు. గాలి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయనే. Wow. పేరు వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్. నీకెలా తెలుసమ్మా? మీకంటే ముందే తెలుసు కదా. ఓ, ఇందాక సిఐ అంకుల్ లాగా ఫోన్ లో అమ్మా అంజలి, ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ళ వేణుమాధవ్ గారి గురించి తెలుసా? నేను ఆయన ఫ్యాన్ ని. ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ యంగ్ అయితే వెంటాడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లవ్ మిమిక్రీ. మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారన్నమాట. ఇక్కడ దొరకడం నాన్న, వెళ్ళాక ఎప్పుడో దొరికారు. ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులేండి, ఎంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతామండి. వస్తాం సార్. మంచి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్ ఒక 10కో 11కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ, మీరు 5 గంటలకు లేవలేరా? ఆ సంగతి నాకు ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి జాగింగ్ యోగా. వెరీ గుడ్. అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తున్నాం. ఓకే బాయ్. బాయ్. కాదు, ఐఎమ్ యువర్ సన్. నౌ ఇస్ టైమ్ ఇస్ 4 o'clock. ఐఎమ్ గోయింగ్ జాగింగ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఫుడ్ ఆమ్లెట్. యు లేజీ ఫెలో. అబ్బే, ఏందయ్యా ఇది? కల కాదు. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే, ఇమ్మంటుంటే. ఫ్యాంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా వస్తున్నాడా? హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే శంకర్రాణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకు విషయం చెప్పాలరా. ఏంటిది? ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టూ ఆవారాగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. వీడు బాగుపడడం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టు రాయుడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. అవునురా, మీకేంరా నాయన హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే, వీడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలి కుక్క, ఓర కుక్క. రేయ్, నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబు బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అటు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు.
తప్పు, నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే? నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు 10 మాసాలు మోసి కన్ని పెంచి నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు, పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెబుతున్నాను, నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు అంటే నీకు హక్కు లేదు. వాడు నీకు అంటున్నాడు, నువ్వు వాడిని తిట్టకూడదు. కానీ వాడికి హక్కు లేదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గారు ఇంకా రాలేదు? వీడికి ఎప్పుడు పంపించకూడదురా. ఇది ఎప్పుడు ఇంతే. అదిగో ఒప్పుకుంటూ వస్తాడు నీ అబ్బా. ఎంతసేపు పెట్టలేదు. షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనరీ లేదు. ఓపెనర్ లేదా? అబ్బా, హాయ్ గైస్. ఏంటవి దాస్తున్నారు? ఏంటవి? ఏం లేదు కానీ నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. వాట్ యార్, ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి. మరి అదేంటో చెప్పండి. అమ్మా తల్లి, పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద? మీ ఇళ్లలో తాగొచ్చుగా. ఏంటి పాయిజనా? మేము గాని మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతురు కానీ మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా, మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు, ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము మీ ఏం పర్వాలేదు. ఇదిగో మరి వాళ్ళు ఏమనంటే నీతో బాధ్యత. నో ప్రాబ్లం. రండి రండి. Come. అమ్మా నాన్న, వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్ వేసిస్తావా? తప్పకుండా. కూర్చోండి. రండి. పదండి. ఆ డ్రాయర్ తి ఏ అందరూ ఏమన్నా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్, ఇది ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. Cheers. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగాం కదా, నాలుగు మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. అది చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చావరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. అరే బాబాయ్, చూడు చూడు. ఏమైంది బాబు? ఏమైంది? ఏమైందమ్మా? తప్పండి తప్పండి తప్పుకో. ఇదిగో నర్సమ్మా, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది. ఇదిగో నర్సమ్మా, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. రథ రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని.
ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదండ్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశాను. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదో జిప్పు పోతే పోయిందండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. ఆ. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది నా బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? అబ్బో, ఈ ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే. సరే, ఎవరికి చెప్పలే. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న, ఆ, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ అని. ఆ, బాబుకి ఎలా ఉంది? వాడికి ఏం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. ఆ. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. ఇంకే అన్ని విధాల మంచి ముహూర్తమే కుదిరింది. రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం. అలాగేనండి. నిశ్చయితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం ఆనవాయితీ. అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి. వదినా, చీర తీసుకోమ్మా. అలాగే. శుభం. ఇక మేము వెళ్ళొస్తామండి. మంచిది బాబు. మంచిది. వస్తామండి. భాగ్యమ్మ గారు, అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా. అన్నయ్య గారు, ఆ. రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. ఇరుగు పొరుగు అన్నాక మాత్రమే చూసుకోవేంటమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండి మేము చూసుకుంటాం. ఎరా? మరి జరిపించబెట్టి ఆ, వస్తావమ్మా. ఉంటామమ్మా. మంచి. వస్తాను. ఏంటమ్మా ఈ హడావుడి? వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా. ఆ? రేపే నిశ్చితార్థం. ఆహా. అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చెళ్లారు. ఓహో. రేపైనా ఇంటి పట్టునుండు. హలో అంజలి, ఏంటా టెన్షన్? బాలు గాని బాత్రూమ్కి వెళ్ళాడా? అదే భయం. నువ్వేం కంగారు పడకు. అడుగు, వచ్చేసాడు. హాయ్. రేయ్, ఏంట్రా ఇది? ఏం లేదురా, ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు. ఆహా. నేనే దగ్గరుండి బ్రహ్మాండం చేశాను. ఇదిగో నువ్వు ఎరగొట్టు, నువ్వు కుమ్ము, ఇదిగో నువ్వు చంపే, ఇది నువ్వు వాడు, ఇది నేను లేపుతా. ఓకే బాలు, అందరూ వినండి. ఏంటి? ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటిది? రేపు 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 ఎంతసేపు రేపు చేస్తావా మా తల్లి, చెప్పు. రేపు ద గ్రేట్ అంజలిస్ బర్త్డే. నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్. రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి. రేపు ఎరగొట్టేది అంతే. ఇదిగో లక్ష్మి, త్వరగా కానివ్వండమ్మా, అవతల వాళ్ళు వచ్చేసే వేళైంది. ఇదిగో బాబు, ఆ తోరణాలు త్వరగా కట్టండి. అలాగండి. అత్తయ్య, దేవుడి దగ్గర చీర కనిపించట్లేదు. అదేంటి? అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది?
నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకే. త్వరగా తెలు. ఏమండి ఏమండి ఇంకా ఏంటి? అది ఆ. బీరువాలో పెట్టిన నా చెవుబుట్టలు కనపట్లేదండి. ఆ? అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి. ఏంటే పెట్లో పెట్టిన 2000 కనిపించడం లేదా? హ్యాపీ బర్త్డే ఏంట్రీ జనం అంతా ఏమేమి ఉంటుంది రండిరా చూద్దాం. రే ఏమైందిరా? ఏంటన్నలు మీ ఇంట్లో దొంగలు పడితే ఎప్పుడు వస్తున్నారు? దొంగలా? ఆ. మీ ఇంట్లో గాజులు, మీ ఇంట్లో కమ్మలు, మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్లారు. మీ ఇంట్లో అయితే మరీ అన్యాయం అన్నా. నిశ్చితార్థానికి కనిపెట్టిన పట్టు చీర కూడా కాజేశారు. దానివల్ల ఒక పెళ్లి కూడా ఆగిపోయింది. ఏంటి నా చెల్లెలి పెళ్ళి అయిపోయిందా? లే ఎందుకే ఎందుకే ఏడుస్తున్నావు? చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా? సార్ నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. ఛీ, కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న? కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కొద్ది కూడా బాధ్యతలేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరా. ఏంటంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయి నాచర్య కదా? అవునమ్మా. ఏమండి ఆ. అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి. ఆ? ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతుకున్న గాజులు నావేనండి. ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇవి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. పద స్టేషన్కి. సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఆగండి సార్ సార్ ప్లీజ్ సార్ అమ్మ వదిలేండి సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ఆగండి సార్ సార్ ఆగండి సార్, ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే ఆ అమ్మాయికి ప్రజెంట్ చేసి. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజులు ఇచ్చింది నేనే సార్. మా ఇంట్లో ఆ 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడా. ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ఉసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా సార్, వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి, అంజలి మాత్రం ఎలాంటి మేము భరించలేం. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా?
కట్టుకోవడానికి చీరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నన్నగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువున నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు, మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలం చూపించొద్దు. ఇక్కడ